వ్యవసాయ శాఖ సలహాదారుగా బాధ్యతలు చేపట్టారు. మాజీ మంత్రి బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ హార్టికల్చర్ ఆఫీసులో ఫైల్పై సంతకం చేశారు. కార్యక్రమానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, టూరిజం మినిస్టర్ జూపల్లి హాజరయ్యారు. పోచారం శ్రీనివాస్ రెడ్డికి శాలువా కప్పి బొకేతో అభినందించారు. పోచారం సొంత నియోజకవర్గం బాన్సువాడ నుంచి నేతలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వ్యవసాయ శాఖ సలహాదారుడిగా బాధ్యతలు తీసుకోవడం ఆనందంగా ఉందన్నారు పోచారం. తెలంగాణలో అత్యధిక మంది రైతులే ఉన్నారని చెప్పారు. స్వయంగా తాను కూడా రైతునే అని తెలిపారు. రైతు ఆశలు నెరవేరేలా, వారిని అప్పుల భారం నుంచి బయటపడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం మంచి పరిణామమన్నారు పోచారం. గతంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవంతో రైతుల సంక్షేమం కోసం పనిచేస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారుడుగా ఇప్పుడే పదవి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. పదవి బాధ్యతలు స్వీకరించినటువంటి శుభవేళ మేము కోరుకునేది తెలంగాణ రాష్ట్రం అచ్చంగా అత్యధికులు రైతులే ఉన్నారు. అందులో నేను కూడా ఒక రైతునే, వ్యవసాయదారుడిని. రైతు క్షేమం కోరి రైతు యొక్క ఆశలు నెరవేరే విధంగా రైతులు అప్పుల పాలన నుంచి బయటపడే విధంగా ప్రభుత్వం పనిచేసే దిశగా ముందుకెళ్తా ఉంది. దానికి తోడుగా ఇంకా రైతుల కష్టాలు తీర్చాలి అనే సంకల్పంతో నాకున్నటువంటి అనుభవము, గతంలో వ్యవసాయ శాఖ మంత్రిగా, గ్రామీణ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా అనేక పదవులలో గ్రామీణ ప్రాంత వ్యవస్థ గురించి, రైతు వ్యవస్థ గురించి పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా ఈరోజు ఈ పదవిని సలహాదారుడుగా ప్రభుత్వం నాకు నియమించడం జరిగింది. ఇది సంపూర్ణంగా నా సేవలు, నా సమయము రైతు సంక్షేమం కోసమే, రైతు యొక్క భవిష్యత్తు కోసమే, రైతు క్షేమం కోసమే. ఎవరిని చెప్పినా ఈ దేశమంతా రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. రైతే వెన్నెముక్క అన్నటువంటి యొక్క నినాదాన్ని సంపూర్ణంగా పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది. కాబట్టి నేను ఈరోజు ఈ బాధ్యతలు స్వీకరించి సంబంధిత అధికారులతో చర్చించుకొని ఏ విధంగా ఇంకా ముందుకెళ్ళాలి, రైతు క్షేమం కోసం, రైతు సంక్షేమం కోసం ఇంకా ఏ విధంగా ముందుకెళ్లాలనేది ఆలోచన చేసి ఇప్పుడు చేస్తున్నటువంటి పనులకు తోడుగా ఇంకేమైనా చేయాల్సిన అవసరం అనుకుంటే ప్రభుత్వానికి సలహా ఇవ్వడం జరుగుతుంది. నేను సలహాదారుడు కాబట్టి నా బాధ్యత సలహా ఇవ్వడం, అమలు చేయడం ప్రభుత్వం బాధ్యత. కాబట్టి సలహాదారుడిగా నేను సంపూర్ణంగా అవగాహన నాకు ఉంది కాబట్టి వ్యవసాయం పైన, రైతు పైన ఆ పదవికి ఆ భగవంతుని ఆశీర్వాదంతో, పెద్దల ఆశీర్వాదంతో న్యాయం చేస్తానని చెప్పేసి నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఆ విధంగా అందరూ కూడా సహకరించవలసిందని కోరుకుంటా ఉన్నాను. పదవి అనేది అలంకరణ కోసం కాదు. ఈ పదవి అనేది ఏ ఉద్దేశంతో ఈ పదవి చేపడుతున్నామో అది 100% సంక్షేమం ఫలించాలి, సంపూర్ణంగా ఫలితాలు రావాలి. అప్పుడే దానికి తృప్తి ఉంటుంది, పదవికి వన్నె వస్తుంది. ఒక వ్యక్తికి పదవి వల్ల వ్యక్తికి వన్నె కాదు, వ్యక్తి వల్ల పదవికి వన్నె రావాలి. అంటే దాన్ని మనం చేసేటువంటి పనితీరుని బట్టి ఉంటుంది. నేను వ్యవసాయ శాఖ మంత్రిగా 5 సంవత్సరాలు చేశాను. కొత్త పథకాలు ప్రవేశపెట్టాం. ఈ ప్రభుత్వం కూడా వ్యవసాయదారుల గురించి, రుణమాఫీ గురించి కానీ, రైతు భరోసా గురించి కానీ రకరకాల పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తూ ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వానికి నా పూర్తి సలహాలు ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి కూడా తెలియపరుస్తాం.